హాయ్ హలో ఫ్రెండ్స్, బిగ్ బాస్ సీజన్ 9లో ఈ 13th వీక్ ఓటింగ్ ఎలా వస్తుంది ఏంటి అని చూద్దాం. అలానే ఎవరు ఏ ప్లేస్లో చూద్దాం. అలానే టాస్క్ల గురించి కూడా చూద్దాం. మన వీడియోకి లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్గా చూస్తే మాత్రం ఇక టికెట్ ఫినాలే టాస్క్లు అయితే చాలా ఇంట్రెస్ట్గా జరుగుతున్నాయి. ఇక ఈ రోజు చూస్తే మాత్రం ఇక సుమన్ అలానే చూస్తే కళ్యాణ్ వీళ్ళిద్దరూ ఒక టాస్క్ అయితే ప్లే చేస్తారనమాట. ఈ టాస్క్లో చూస్తే కళ్యాణ్ అయితే మళ్ళీ విన్ అయిపోతారనమాట టాస్క్లో. ఇక్కడ నుంచి చూస్తే మాత్రం అది కూడా సుమన్ గారు అయితే ఈ టీటీఎఫ్ నుంచి అయితే అవుట్ అయిపోయారు. నెక్స్ట్ చూస్తే ఇంకొక టాస్క్ కూడా అనమాట. కళ్యాణ్ కి, ఇమాన్యుయల్ కి, రీతు చౌదరికి వీళ్ళ ముగ్గురికి ఒక టాస్క్ అయితే పెడతారు. ఈ టాస్క్ లో చూస్తే మాత్రం రీతు చౌదరి అయితే విన్ అయిపోతుంది అనమాట. ఇంకా రీతు చౌదరి విన్ అయిపోయిన తర్వాత ఎవరితో ఛాలెంజ్ చేస్తుంది, ఎవరితో ఫైట్ చేసి టాస్క్ విన్ అవుతుందా లేకపోతే రేస్ నుంచి అవుట్ అయిపోతుందా, అసలు ఏం జరుగుతుంది అనేది ఇంట్రెస్ట్గా ఉండబోతుంది అనమాట. ఇంకా నెక్స్ట్ ఏం జరిగాయి ఏంటనేది మళ్ళీ నాకు అప్డేట్ రాగానే నేను మీతో షేర్ చేసుకుంటాను. ఓటింగ్ ఎలా ఉందో చూద్దాం. ఫస్ట్ ప్లేస్లో చూస్తే మాత్రం ఇంకా తనుజ అయితే ఉండడం జరుగుతుంది. తనుజకైతే ఒక 36-37 వరకు వస్తుందన్నమాట. సంజన గారికి చూస్తే మాత్రం ఒక 50% ఓటింగ్ అయితే వస్తుందన్నమాట. ఇంకా నెక్స్ట్ పొజిషన్లో చూస్తే భరణి గారికి కూడా చూస్తే మాత్రం ఒక 14% ఓటింగ్ అయితే వస్తుంది. ఇక ఆ తర్వాత పొజిషన్లో చూస్తే డిమాండ్ పవన్ అయితే ఉండడం జరుగుతుంది. డిమాండ్ పవన్కి కూడా ఒక 13% ఓటింగ్ అయితే వస్తుంది. ఆ నెక్స్ట్ పొజిషన్లో చూస్తే ఇంకా రీతు ఉండడం జరుగుతుంది. రీతుకి కూడా ఇక్కడ వచ్చేసి ఓటింగ్లో అనేది చేంజెస్ అయితే వస్తున్నాయి. రీతుకి, సుమన్ గారికి అయితే ఒక 10% ఓటింగ్తో అయితే రీతు ఉండటం జరుగుతుంటే ఆ నెక్స్ట్ పొజిషన్లో లీస్ట్లో అయితే సుమన్ గారు ఉన్నారు. సుమన్ గారికి కూడా వచ్చేసి ఒక 7 అలా వస్తుందన్నమాట ఓటింగ్. ఓవరాల్గా చూస్తే ఓటింగ్ అనేది ఎప్పటికప్పుడు చేంజ్ అయితే అవుతున్నాయి. ఇక డేంజర్ పొజిషన్లో చూస్తే ఎక్కువ శాతం అయితే రీతు అలాని చూస్తే సుమన్ గారు వీళ్ళిద్దరూ ఎక్కువగా ఉంటున్నారు. ఇంకా నేను యూట్యూబ్ పోల్లో కూడా పోల్ అయితే పెడతాను. దాంట్లో కూడా మీరు ఓట్ అయితే చేయండి. ఎవరికి ఎంత వస్తుంది ఓటింగ్ అనేది మనకి ఒక క్లారిటీ అనేది ఉంటుంది. నెక్స్ట్ టాస్క్లో ఎవరు విన్నారు, ఏం జరిగింది, ఎవరు అవుట్ అయ్యారు అనేది మళ్ళీ నేను అప్డేట్ చేస్తాను. మన ఛానల్ ఫాలో అవుతుందండి.